బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నార్సింగి రాబరీ గ్యాంగ్ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. నార్సింగి పిఎస్ పరిధిలో రాబరీ గ్యాంగ్ రెచ్చిపోయింది. గ్యాంగ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపులు చేపట్టారు పోలీసులు. 2 రోజుల క్రితం అర్ధరాత్రి 1 గంట సమయంలో కోకాపేట నియో పోలీసు వద్ద ప్రేమికులపై దాడి జరిగింది. బోర్బండ ప్రాంతానికి చెందిన ప్రేమ జంటపై గ్యాంగ్ రెచ్చిపోయింది. కారు పాడవడంతో మెకానిక్ కోసం ఎదురు చూస్తున్న ప్రేమ జంటను రాబరీ గ్యాంగ్ వేధించింది. మోటార్ సైకిల్ పై వచ్చిన 6 గ్యాంగ్ సభ్యులు ప్రేమికులను బెదిరించి మీ దగ్గర ఉన్నవని ఇచ్చేయాలని వార్నింగ్ ఇచ్చారు. గ్యాంగ్ మాట వినకపోవడంతో వారిపై దాడికి దిగారు. వారి మెడలో ఉన్న బంగారు గొలుసు, మొబైల్ ఫోన్తో పాటు నగదు లాక్కుని పారిపోయారు. ఒంటరిగా ఉన్న ప్రేమికులే టార్గెట్ గా నార్సింగి రాబరీ గ్యాంగ్ రెచ్చిపోతోంది. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నార్సింగ్ రాబరీ గ్యాంగ్ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ప్రస్తున్న నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని నియో పోలీస్ వద్ద జరిగిన రాబరీ ఘటనలో భాగంగా లవర్స్ పై దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసిన తర్వాత రాబరీకి పాల్పడ్డారు. అయితే ఇందులో భాగంగానే ప్రెజెంట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ఈ కేసులో భాగంగా ముఖ్యంగా మొన్న రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మొన్న అర్ధరాత్రి సమయంలో ఇద్దరు జంట అక్కడికి వెళ్ళడం జరిగింది. లవర్స్ నియో పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో నిర్మానుష్యమైన ప్రాంతం అది. ఆ ప్రాంతంలోకి వీళ్ళ కారు ఏదైతే ఉందో ఈ ప్రేమ జంటకు సంబంధించి ఆ కారు ఖరాబ్ అవడంతో పాడవడంతో దానికి సంబంధించి మెకానిక్ని పిలవడం జరిగింది. పిలిచే క్రమంలోనే అక్కడ వెయిట్ చేస్తున్న ఈ ప్రేమ జంట పైన 6 గ్యాంగ్గా వచ్చారు. 6 దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడ్డ సమయంలో రాబరీ చేసేందుకు ప్రయత్నించారు. రాబరీ క్రమంలోనే వాళ్ళకి సంబంధించి దాడి చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు, అదేవిధంగా వాళ్ళ మెడలో ఉన్న గొలుసులు, పర్సు అవన్నీ కూడా మొబైల్ ఫోన్లు కూడా తీసుకెళ్ళినట్టుగా కూడా తెలిసింది, దొంగిలించినట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2 రోజులు గడుస్తున్నా కానీ దొంగలకైతే సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు అయితే తెలియని పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ దీనికి సంబంధించి ప్రత్యేకంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ ప్రేమ జంట విషయానికి వస్తే మొన్న అర్ధరాత్రి సమయంలో వీళ్ళు కారు వేసుకొని నియో పోలీస్ దారిలో వెళ్తున్నారు. ఆ పోలీస్ సంబంధించి దారిలో వెళ్తున్న క్రమంలోనే కారు ఖరాబ్ అవడంతో అక్కడ వెయిట్ చేస్తున్నారు మెకానిక్ కోసం. అదే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీళ్ళంతా కూడా ఈ జంట మొత్తం కూడా ఈ లవర్స్ ఏరియా వచ్చేసి బోరబండ ప్రాంతానికి చెందిన వాళ్ళగా కూడా తెలుస్తుంది. బోరబండ ప్రాంతం నుంచి వీళ్ళు నియో పోలీస్ రూట్లో వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగానే దీనికి సంబంధించి దాడి కేసులో భాగంగా పోలీసులు అయితే అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడైతే నిర్మానుష్యమైన ప్రాంతాలు ఉంటాయో అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇటు ప్రేమ జంటనే టార్గెట్ చేసుకొని ఇలాంటి దాడులకి, ఇలాంటి రాబరీకి పాల్పడుతున్నారు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు తెలుపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు కూడా దారి దోపిడీలని, చాలా వరకు దోపిడీలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ప్రెజెంట్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఇప్పటికే రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా చాలా ఘటనలు చూసాం. అదేవిధంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండడంతో పోలీసులు అయితే అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలని చెప్పేసి, ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో కావచ్చు, రాత్రి సమయంలో కావచ్చు, బయటికి రాకపోతేనే మంచిదని చెప్పేసి సూచనలు అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో, దాడికి పాల్పడి రాబరీ చేశారో ఆ రాబరీకి చేసిన గ్యాంగుకి సంబంధించి అయితే ప్రత్యేక బృందాలతోటి గాలింపు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా ఈ గ్యాంగుకి సంబంధించి పాత కేసులు ఏమైనా ఉన్నాయా, గతంలో వీళ్ళు ఇంకా రాబరీలకు ఏమైనా పాల్పడ్డారా, ఎలాంటి ఘటనలకైనా పాల్పడ్డారా, వీళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఈ దారి దోపిడీకి సంబంధించి వీళ్ళ లవర్స్ పైన దాడి చేసి ఆ తర్వాత దోపిడీకి పాల్పడ్డారు కాబట్టి దోపిడీలో భాగంగా వాళ్ళు తెలిపిన వివరాలని తెలపడంతో, అంటే వివరాలను సేకరించిన అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రజెంట్ వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అయితే దర్యాప్తు వేగవంతం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజా లేదా రేపా అనే విషయంపై ప్రజెంట్ ఆ గ్యాంగ్ను పట్టుకుంటాం ఖచ్చితంగా అని చెప్పేసి నార్సింగ్ పోలీసులు అయితే చెప్తున్నారు. కాబట్టి ఇందులో ఈ క్రమంలోనే చాలా వరకు కూడా ఈ ఘటనలు అనేవి ఈ అర్ధరాత్రి సమయంలోనూ, అదేవిధంగా ఉదయం సమయంలో జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో బయటికి రాకుండా ఉంటే మంచిదని చెప్పేసి అయితే నార్సింగ్ పోలీసులు తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అనిల్, అయితే నిందితుల కోసం పోలీసులు నిందితుల ఆనవాళ్లు కనుగొనడానికి అక్కడ ఏమన్నా సీసీ ఫుటేజ్ కానీ అవేమన్నా ఉన్నాయా? ప్రస్తుతం ఇప్పటికే
వివరాలు సేకరించిన అనంతరం దీనికి సంబంధించి ఆ నియో పోలీస్ వద్ద అదేవిధంగా వీళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో, ముఖ్యంగా ఈ లవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బోరబండకు చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళు వచ్చిన మార్గ మధ్యం నుంచి వీళ్ళు ఏమన్నా ఫాలో అవుతూ వచ్చారా ఏంటి అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చిన మార్గం గుండా సీసీ ఫుటేజ్ని అయితే చెక్ చేస్తున్నారు. అదేవిధంగా నియో పోలీస్ కోకాపేట వద్ద ఈ నియో పోలీస్ ఉంటుంది. సో అక్కడ సీసీ ఫుటేజ్ని కూడా సేకరించి దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా అయితే ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే వీళ్ళంతా కూడా ఒక మోటార్ సైకిల్ మీద, అంటే 6 మంది వచ్చారు, 6 మందికి సంబంధించి మోటార్ సైకిల్ వేసుకొని వచ్చారు కాబట్టి ఆ మోటార్ సైకిల్ని కూడా ఎక్కడ పెట్టారు అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వెహికల్ లేకపోతే ఎక్కడైనా దొంగలించి తీసుకొచ్చారా, దొంగలించి తీసుకొచ్చిన తర్వాతనే వీళ్ళు దాడికి పాల్పడ్డారా, దోపిడీకి పాల్పడ్డారా అనే కోణంలో కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఈ టెక్నికల్ ఎవిడెన్స్ సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే ప్రజెంట్ దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ అని. హైదరాబాద్ నార్సింగి పరిధిలో గ్యాంగ్ కేసు రాబరీకి సంబంధించి కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. 2 రోజుల్లోనే వాళ్ళని పట్టుకునే దిశగా పోలీసులు అడుగులు వేస్తారంటూ కూడా